కరీంనగర్ పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రను చేపట్టారు. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్లు నార్ల రాజశేఖర్, నగర మాజీ కార్పొరేటర్స్, ఇంకా 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ మరియు ఇరుకుల యాదగిరి తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా ఈరోజు నగరంలో 3వ డివిజన్, 22వ డివిజన్, 24వ డివిజన్, 25వ డివిజన్లో పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రజలతో పెద్ద ఎత్తున ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కొనసాగడం జరిగింది. గత 3 రోజులుగా పెద్ద ఎత్తున కరీంనగర్ నియోజకవర్గంలో ఉదయం గ్రామాలలో, సాయంత్రం నగరంలో నేను అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ గారు కలిసి పెద్ద ఎత్తున రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మరి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కరీంనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా ఈ పాదయాత్ర విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మరి అంబేద్కర్ గారికి ఏ విధంగా మరి పార్లమెంటులో అమిత్ షా మాట్లాడిన దాని మీద ప్రజలు ఖండిస్తూ ఉన్నారు ముక్త కంఠంతో. అదేవిధంగా మహాత్మా గాంధీ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 100 సంవత్సరాల సందర్భంగా ఈనాటి తరం యువకులకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నటువంటి ఈ గతంలో కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి మాటలను ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఇదే మరి విజయంగా ముందు కూడా విజయవంతం చేయాలని కోరుతూ ఇంకా మిగతా డివిజన్లతో పాటు మిగతా గ్రామాలతో పాటు అంతటా కూడా పెద్ద ఎత్తున ఇదే విధంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 3వ డివిజన్, 22వ డివిజన్, 24వ డివిజన్, అదేవిధంగా 25వ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులకు, మాజీ కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, డివిజన్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ గారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ గారు పాల్గొంటూ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ మరియు కరీంనగర్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు, 22వ డివిజన్కి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్ మరియు ఇరుకుల యాదగిరి గారు, మద్నాల రవీందర్ గారు, దండి రవీందర్ గారు, కవిత గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రాజ్యాంగ పరిరక్షణ కమిటీ యాత్రను విజయవంతంగా దాని ఉద్దేశం రాజ్యాంగాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఎన్నో సంస్కరణలు మార్పులు చేర్పులు చేసి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని చూస్తున్న దానిపై అంబేద్కర్ పైన అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ దేశం మొత్తం మీద మద్దతిస్తూ వారి మాటలు నిరసిస్తూ రాజ్యాంగ పరిరక్షణకై ప్రజలపటి యాత్రను తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేయడం జరిగింది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.